వ్రతం చెడ్డ ఫలితం దక్కాలి. పార్టీ మారిన కోరుకుంది దక్కాలి. వైసీపీని వీడిన ఎంపీ కొత్త కండువా కప్పుకున్నారు. మరి ఆయన మనసు పడ్డ సీటు దక్కుతుందా లేదా అన్నది పెద్ద క్వశ్చన్. సొంత జిల్లా వైపు చూస్తున్నారు బాలశౌరి. సిట్టింగ్ సీటు నుంచి పోటీ చేయాలని కోరుకుంటోంది కొత్త పార్టీ. అసలు బాలశౌరి వైసీపీని ఎందుకు వీడాల్సి వచ్చింది? జనసేనలో ఆయనకు దక్కబోతున్న సీట్ ఏంటి? ఎంపీగానా, ఎమ్మెల్యేగానా, సిట్టింగ్ సీటేనా, సొంత జిల్లానా? బాలశౌరి దారెటు? ఎందుకు పార్టీ వీడారన్న దానికంటే కొత్త పార్టీలో ఆయన సీటుపైనే ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే నడిచిన బాలశౌరి అనూహ్యంగా పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. 2014లో గుంటూరు ఎంపీగా స్వల్ప తేడాతో ఓడిపోయారు బాలశౌరి. 2019 ఎన్నికల్లో సామాజిక సమీకరణాలతో మచిలీపట్నం నుంచి నిలిచి ఎంపీగా గెలిచారు. వైసీపీ నుంచి ఢిల్లీలో విజయసాయిరెడ్డితో పాటు చక్రం తిప్పిన ఎంపీల్లో ఒకరిగా ఉన్న బాలశౌరి పార్టీని వీడటంతో ఆయనకొచ్చిన ఇబ్బందులేంటన్న చర్చ మొదలైంది. మచిలీపట్నం ఎంపీ సీట్ పరిధిలో వర్గపోరుతోనే ఆయన పార్టీకి దూరమైనట్టు చెబుతున్నారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాజీనామాకు కేవలం వైసీపీలో వర్గ విభేదాలే కారణం కాదన్న వాదన కూడా ఉంది. నియోజకవర్గాల అభ్యర్థుల మార్పు జరుగుతున్న సమయంలో బాలశౌరి అనుసరించిన వైఖరి ఆయనకు తలనొప్పులు తెచ్చిపెట్టిందని పార్టీలో చర్చ నడుస్తోంది. రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన జెండా మార్చే ఉద్దేశంతో ఉన్నారన్న సమాచారంతోనే బాలశౌరితో అధినాయకత్వానికి గ్యాప్ వచ్చిందంటున్నారు. ఇటీవల బాలశౌరి చంద్రబాబుతో భేటీ అయ్యారని తెలియటంతో వైసీపీ అధినేత సీరియస్ గా రియాక్ట్ అయినట్టు చెబుతున్నారు. తెర వెనుక తన ప్రయత్నాలు చేస్తూనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముందుకొస్తున్న సమయంలో ఆయన్ని దూరం పెట్టారంటున్నారు. తనకు మళ్లీ టికెట్ ఇవ్వాలని అడిగిన సమయంలోనే అధినేత నుంచి ఊహించని రియాక్షన్ తో మౌనంగా వెళ్లిపోయారట ఎంపీ బాలశౌరి. వైసీపీలో తనకిక మనుగడ లేదని అర్థమయ్యాకే ఆయన పార్టీ వీడారంటున్నారు. మొదట టీడీపీలోకి వెళ్లాలనుకున్న తర్వాత జనసేనలో చేరాలన్న నిర్ణయానికి వచ్చారట ఎంపీ బాలశౌరి. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈసారి పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తికి వైసీపీ ఎంపీ అభ్యర్థి పేర్ని నాని అవుతారా, మరొకరు తెరపైకొస్తారా అన్న దానిపై ఆసక్తిగా చర్చ జరుగుతోంది. ఈ సమయంలో జనసేనలోకి వస్తున్న బాలశౌరికి మచిలీపట్నం ఎంపీ సీట్ ఆఫర్ చేసిందట జనసేన నాయకత్వం. ఆయన పోటీతో ఆ పార్లమెంట్ సీట్ పరిధిలోని 3 నియోజకవర్గాల్లో సానుకూలత ఉంటుందన్న లెక్కలో ఉంది జనసేన. బాలశౌరి కుమారుడిని తీసుకొస్తే అవనిగడ్డ అసెంబ్లీ సీట్ ఇవ్వాలన్నది జనసేన పార్టీ ఆలోచన. అయితే గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారట బాలశౌరి. అయితే దానిపై ఇంకా జనసేన నుంచి ఎలాంటి హామీ రాలేదని చెబుతున్నారు. గుంటూరు అయితే అమరావతి రాజధాని ఇష్యూ తనకు కలిసొస్తుందని లెక్కలేసుకుంటున్నారట మచిలీపట్నం ఎంపీ బాలశౌరి. సొంత జిల్లా కావడం మరో ప్లస్ పాయింట్ అవుతుందని ఆయన భావిస్తున్నారు. అయితే జనసేనలో చేరిక తర్వాత గానీ బాలశౌరి సీటుపై క్లారిటీ వచ్చేలా లేదు. ఈ నెల 18న బాలశౌరి జనసేన కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం. ఆ తర్వాతే ఆయన పోటీ ఎక్కడి నుంచి అన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.